నమస్కారం, మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కలిదిండి రైతులకు సీఎం చంద్రబాబు బిగ్ రిలీఫ్. 22A నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు. కలిదిండిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. ఘన స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు. కరీంనగర్లో ఘోరం. యువకుడిపై కత్తులు, బీర్ సీసాలతో దారుణ దాడి. గిఫ్ట్ స్మైల్ ద్వారా మరోసారి ఉదారత చాటుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల భూ సమస్యలపై అత్యంత వేగంగా స్పందించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా రైతులను వేధిస్తున్న నిషేధిత భూముల జాబితా నుంచి ఆ భూములను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కలిదిండి మండల పరిధిలో సెక్షన్ 22A ఆంక్షల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను సభలో సీఎం స్వయంగా విన్నారు. అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా 22A నిషేధిత జాబితా నుంచి ఈ భూములను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఏకంగా 830 రైతు కుటుంబాలకు చెందిన 2745 ఎకరాల భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. తమ భూములకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్కు మార్గం సుగమం చేయడంతో కలిదిండి ప్రాంత రైతులు, ప్రజలు ఆనంద పారవత్యానికి గురయ్యారు. వేదికపైనే తమ దశాబ్దాల సమస్య తీరడంతో సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల ఆస్తులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండి మండలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. కలిదిండికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు, ఏలూరు జిల్లా ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు పూల మొక్కలతో ఘనంగా స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా పలువురు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నేతలను, అధికారులను పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం రాకతో కలిదిండి ప్రాంతం అంతా టీడీపీ శ్రేణులు, అభిమానుల కోలాహలంతో మారిపోయింది. స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు మరియు వివిధ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సీఎం చేపట్టిన ఈ పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్, టీడీపీ సహా కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కరీంనగర్లో తీవ్ర కలకలం రేగింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్లో ఒక యువకుడిపై కత్తులు, బీర్ సీసాలతో దారుణంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ మరియు అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అనుచరుడిగా ఉన్న 29వ డివిజన్ కార్పొరేటర్ వేణుప్రసాద్ అరెస్ట్ కావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం కిసాన్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న శ్రీకాంత్, అతని సోదరుడిపై కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా దాడికి దిగారు. తీవ్ర ఆగ్రహంతో శ్రీకాంత్ కడుపులో బీర్ సీసాతో పొడిచి కత్తులతో విచక్షణారహితంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీకాంత్ను గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ 3 టౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు సోమిడి వేణుప్రసాద్, A1తో పాటు అతన్ని సహకరించిన కుడిది నాగేందర్, పంతంగి మధు, నేరేళ్ల నాగరాజు, శ్రీ రామోజు భానుచందర్, సంగం వేణు, పంతంగి శశిధర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. తన వ్యక్తిగత చొరవతో ఎంతో మంది నిరుపేద విద్యార్థుల చదువులకు వెలుగులు నింపుతున్న గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన 2 రైతు పిల్లలకు రామన్న కొండంతండగా నిలిచారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పెద్దతాండాకు చెందిన ఒక సామాన్య రైతు కుమారుడు జీవన్ తన కష్టంతో ప్రతిష్టాత్మక ఐఐటి ఖర్గపూర్లో బయోటెక్నాలజీ సీట్ సాధించాడు. అయితే పేదరికం కారణంగా ఉన్నత చదువుల ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న జీవన్ పరిస్థితి తెలుసుకున్న కేటీఆర్ గిఫ్ట్ స్మైల్ కింద అతనికి అవసరమైన పూర్తి ఆర్థిక సాయాన్ని అందించి చదువుకు భరోసా ఇచ్చారు. అలాగే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం తమన్నపేటకు చెందిన రైతు కుమార్తె ఫర్జానా సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కోచింగ్ తీసుకుంటోంది. ఆమె ఉన్నతాశయానికి మద్దతుగా నిలిచిన రామన్న సివిల్స్ కోచింగ్ ఖర్చుల బాధ్యతను స్వీకరించారు. కష్టకాలంలో తమ కళలకు రెక్కలు తొడిగిన కేటీఆర్కు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో మావోయిస్టుల శ్రేణులకు మరో భారీ షాక్ తగిలింది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత ములుగులో తెలంగాణ పోలీసులు ఎదుట శరణాగతి పొందారు. 1985లో సాధారణ పార్టీ సభ్యురాలిగా సంస్థలో చేరిన సమత 1991లో ఏరియా కమిటీ మెంబర్గా, 1994లో డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2003లో ఆమె మావోయిస్ట్ స్టేట్ కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. తెలంగాణ ప్రభుత్వంలోని పునరావాస విధానంలో భాగంగా ఆమెకు అర్హత ఉన్న 20 లక్షల రివార్డు మొత్తాన్ని చెక్కు రూపంలో అధికారులు అందజేశారు. ఇప్పటికీ అడవుల్లో కొనసాగుతున్న మిగిలిన 3 తెలంగాణ కేడర్ మావోయిస్టులు కూడా వెంటనే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు సిపిఐ మావో స్టేట్ కమిటీ మెంబర్ సీనియర్ నాయకురాలు కాకర్ల సమత, ఏలియాస్ మాధవి, ఏలియాస్ షకీలా, ఏలియాస్ దుర్గా వారు ఈరోజు దాదాపు 40 సంవత్సరాల మావోయిస్ట్ జీవితం అండర్ గ్రౌండ్ గడిపిన తర్వాత ఈరోజు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడానికి ముందుకొచ్చారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మావోయిస్ట్ భావాజాలం దానికి కట్టుబడి ఉన్నారు. 1985 సంవత్సరంలో ఈమె యూజీగా వెళ్ళింది వైజాగ్ ప్రాంతంలో. అప్పటి నుండి దాదాపు 40 సంవత్సరాల పాటు హైదరాబాద్ సిటీలో గురాలుగా 10 సంవత్సరాల పాటు, నల్లమల్ల అడవుల్లో 4 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఏరియా కమిటీలో 2 సంవత్సరాలు, గోల్డెన్ కారిడార్ కమిటీ అంటారు దాన్ని, దాంట్లో 2 సంవత్సరాలు, మహారాష్ట్ర ఏరియా కమిటీ సభ్యురాలుగా 5 సంవత్సరాలు, దాని తర్వాత కర్ణాటక మహారాష్ట్ర కమిటీ 10 సంవత్సరాల పాటు పనిచేసింది. పటేల్ సుధాకర్ రెడ్డి అని మావోయిస్ట్ సీనియర్ క్యాడరిస్ట్లో పార్టీకి ఇంటెలిజెన్స్ వింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆయన పేరుగాంచిన ఒక సభ్యుడైన ఆయన భార్య ఈ కాకర్ల సమత సెంట్రల్ కమిటీకి సంబంధించిన అంశాలు అవైతే డాక్యుమెంట్స్ రాసుకునే అవసరం ఉంటుందో, రెజల్యూషన్స్ సిసి సెంట్రల్ కమిటీ రెజల్యూషన్స్ ఉంటాయి, అవి రాసుకోవడము, ఇవి వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా వీరు చేసేవాళ్ళు. ముప్పల్ లక్ష్మణ్ రావు ఎవరైతే జనరల్ సెక్రటరీగా సిపిఐ మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వారి భార్య ఇద్దరు సరెండర్ అయిపోవాలని తెలంగాణ పోలీస్ ఏదైతే మానవ దృక్పథంతో వ్యవహరిస్తుందో, సరెండర్ అయిన మావోయిస్టుల పట్ల, సీనియర్ నాయకత్వం పట్ల ఏ విధంగా అయితే రీహాబిలిటేషన్, ఆర్థికంగా సహాయం, సామాజికంగా సహాయం ఇవన్నీ అందిస్తుందో, ఒక ఎన్కరేజింగ్ మోడ్లో ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో, ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు ఆరోగ్య రక్షణ కార్డులు కూడా అందరికీ వారి అంటే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ కోసం దానికో జియో జారీ చేసి ఈ కార్డులు ఈరోజు పంచడం జరిగింది. పూర్తి స్థాయిలో వీరు సమాజంలో ఏకమై జీవించాలని తెలంగాణ రాష్ట్ర పాలసీ, ఈ పునరావాసం పాలసీ ఏదైతే ఉందో దాని ముఖ్యమైన ఉద్దేశం అని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చేవెళ్ల మాజీ ఎంపీ, ప్రస్తుత మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇథనాల్ వాడకంపై వినూత్నంగా స్పందించారు. ఓ కప్పులో ఇథనాల్, మరో కప్పులో పెట్రోల్ పోసి స్వయంగా నిప్పంటించి రెండింటి మధ్య ఉన్న అసలు వ్యత్యాసాన్ని సైంటిఫిక్ ఆధారాలతో వివరిస్తూ సరికొత్త సైన్స్ పాఠాలు చెప్పారు. ఈ ప్రత్యక్ష ప్రయోగం ద్వారా పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎంపీ స్పష్టంగా వివరించారు. ఇథనాల్ వాడడం వల్ల మైలేజ్ కొంత తక్కువ వచ్చినప్పటికీ పెట్రోల్ కన్నా ఇథనాలే వాహనాలకు ఎంతో మెరుగైందని వెల్లడించారు. ఇథనాల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, కానీ పెట్రోల్ వల్ల కాలక్రమేణా ఇంజిన్ దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్తుందని తెలిపారు. మరోవైపు పెట్రోల్ ధరతో పోలిస్తే ఇథనాల్ ధర చాలా తక్కువగా ఉంటుందని కొండా విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు. ఓవరాల్గా చూస్తే పెట్రోల్ కన్నా ఇథనాల్ వాడడమే వాహనదారుల జేబుకు, వాహనాల ఆరోగ్యానికి మరియు పర్యావరణ పరిరక్షణకు ఎంతో మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎంపీ చేసిన ఈ సైన్స్ డెమో వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలో ఇథనాల్ గురించి చర్చ కాదు, దుష్ప్రచారం చాలా నడుస్తుంది. దాని గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఇది పెట్రోల్ వెంకన్న మోటార్ సైకిల్ నుంచి ఇది తీసుకున్నాం కొంచెమే. ఇది ఈ బిస్లరీ బాటిల్ మూతలు ఇంత వస్తాము. 2 స్టీల్ గిన్నెల పక్కకున్నది.
ఈ స్టీల్ గిన్నెల పెట్రోల్ పోస్తాము. ఇంకో స్టీల్ గిన్నెల ఇది దీనికి పెట్టేసి ఇంకో స్టీల్ గిన్నెల ఇదేమో ఈథనాల్ ల్యాబ్లో కొన్నాము. అంతే ఈథనాల్, ఈ మూత నిండా ఈథనాల్. రెండింటిని అంటుపెట్టి చూస్తాం. పెట్రోల్ దిక్కడ తీసుకో. ఈ ఈథనాల్ ఏమో మన భారతదేశంలో తయారవుతుంది, రైతులు పండించే పంటతోటి మన ఫ్యాక్టరీల దగ్గర తయారవుతుంది. ఇదేమో విదేశాల నుంచి పెట్రోల్ క్రూడ్ ఆయిల్ తోటి తయారవుతుంది. ఇది భారతదేశం తయారవుతుంది, ఇది విదేశాలకు. ఇది వాడితే దేశానికి లాభం, ఇది వాడితే విదేశాలకు, అమెరికాకు, సౌదీ అరేబియాకు, ఇరాన్కు లాభం. సరే, ఇది కొంచెం దూరం పెట్టవా, తీసేయి, దూరం పెట్టు. ఇది కూడా అంతా తీసుకో. అయితే ఇందులో ఒక దాంట్లో ఇందులో ఇథనాల్ ఉన్నది, ఇందులో పెట్రోల్ ఉంది, అంతే కదా. అయితే ఈ అంటించి చూస్తాము. ఇథనాల్ ఫ్లేమ్ వేరే తిరిగి ఉంటుంది, దాన్ని కళ్ళకు కనబడదు, కొంచెమే కనబడుతుంది. పెట్రోల్ కళ్ళకు కనబడుతుంది. పెట్రోల్ ఇథనాల్ పెట్రోల్ అంటూ పెడదాము. ఇది అట్లనే ఇది ఇథనాల్ అంటూ పెడదాము. ఇథనాల్ బ్లూ కలర్ ఉంటుంది ఫ్లేమ్, కొంచెం చూడండి. ఇదే ఈథనాల్ చూపెడుతుందని, అదేమో అది. అయితే ఇది కొంచెం దూరం పెడుతున్నాను. అయితే ఇప్పుడు దీని గురించి కొంచెం మాట్లాడదాం. అయితే చర్చ ఏమవుతుందంటే, ఈరోజు ఈథనాల్ పెట్రోల్లో కలుపుతున్నారు కదా, ఎంత 20% కలుపుతున్నారు, అందుకే E20 అంటారు. కొన్ని దేశాలలో E100 వరకు కూడా చేస్తారు, E80 అంటే 90% ఈథనాల్ ఉంటుంది. ప్రత్యేకంగా బ్రెజిల్ అక్కడ దిక్కు, అర్జెంటీనా అక్కడ దిక్కు. ఎందుకంటే ఆడ పంటలు బాగా, చెరుకు ఇవన్నీ బాగా వంటిస్తారు, చెరుకుతో ఈథనాల్ చేస్తారు. అది కార్లలో వాడుతున్నారు. ఈడ 20% వాడుతున్నారు. ఇంతకుముందు ఎందుకంటే మనం 5% వాడుతున్నాం, మెల్లగా పెంచిండ్రు. ఇప్పుడు దీని మీద దుష్ప్రచారం ఏంటంటే, ఇది ఇంజన్లో ఖరాబ్ అవుతుంది, దీంతో మైలేజ్ తక్కువ వస్తుంది, ఇది మంచిది కాదు. సరే, దాని గురించి వేరే వీడియోలో నేను చేస్తా. ఇంజన్ గురించి, మన కార్బొరేటర్ గురించి అన్నిటి కూడా డీటెయిల్గా మాట్లాడదాము దాని గురించి. అయితే ఇప్పుడు ఇది మా తాండూర్లో ఓ ఫ్యాక్టరీ ఉంది. మన తెలంగాణలో దాదాపు 7 ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇథనాల్ తయారవుతున్నది. అయితే అది దేంతో తయారవుతుంది? మొలాసిస్ అంటే చెరుకు ఫ్యాక్టరీల నుంచి వెళ్ళే సిరప్తో తయారవుతుంది, తర్వాత మొలాసిస్తో తయారవుతుంది, తర్వాత మొక్కజొన్నలు లేకుంటే వరి మాద బోలెడ్ వంటిస్తారు. మేము తెలంగాణ ప్రజలు తినేది 40 లక్షల టన్నులు అంటే మనం పండించేది 3 కోట్ల టన్నులు. తక్కింది ఎక్కడ పోతుంది? కొంచెం ఇథనాల్ తయారు చేస్తుంది, కొందరికేమో స్పిరిట్లకు దింపి దానికి ఇండస్ట్రీలో చూసుకోబోతున్నది. పెట్రోలియం ఏమో క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది, మన దగ్గర రిఫైనరీస్ అవుతుంది, ఇది ఇంపోర్ట్ చేస్తాము. ఈ పెట్రోలియం ధర ఇంకా చాలా ఎక్కువైంది. అయితే మనం చూస్తాం, మండినాక చూస్తాం ఏది మంచిగా మండుతుంది. వాస్తవంగా ఈథనాల్ దబ్బును అంటుకుంటుంది, చాలా దబ్బును అంటుకుంటుంది. ఇది కొంచెం మెల్లగా అంటుకుంటుంది. ఇది ఆక్టేన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటారు, దీని ఆక్టేన్ వాల్యూ తక్కువ. దీని కంప్రెషన్ రేషియో ఎక్కువ, దీని కంప్రెషన్ రేషియో తక్కువ. మైలేజ్ ఈథనాల్ కొంచెం తక్కువ వస్తుంది. కొత్త బండ్లలో వాడితే 3% అంటే కొంచెమే తక్కువ అవుతుంది మైలేజ్, కానీ ధర తాను తక్కువ. ఇది మండేది చూడండి, ఎట్లా పొగ వస్తలేదు. ఇది ఎట్లా మండుతుంది? పొగ కనబడుతుందా వీడియోలో? ఇది చూడు, ఇథనాల్ చూడు, ఇది క్లీన్ బర్నింగ్ ఫ్యూయల్. ఇది క్లీన్ బర్న్ అవుతుంది, ఇది పొల్యూటింగ్ ఫ్యూల్. ఇది ఫాసిల్ ఫ్యూల్ అంటారు, అంటే లోపటి నుంచి భూమిని లోపటి నుంచి తీసుకొస్తారు. ఇది భూమి బయట, అంటే కార్బన్ డైఆక్సైడ్ పోతుంది, అక్కడనే రీసైకిల్ అవుతుంది. ఇదేమో వెనకట్టున్న కార్బన్ డైఆక్సైడ్ గాలి ఎక్కిస్తుంది. ఇది పర్యావరణకు నష్టము, మన హెల్త్కు నష్టం. ఇది ఇంకోటి, ఇది విదేశం. అయితే ఇప్పుడు చూద్దాము ఇది ఎట్లా కాలిందో చూద్దాం. ఉక్కుంటుంది. ఇగో ఇది ఇథనాల్ కాలింది. దీన్ని చూద్దాం, ఏమన్నా మషి వెళ్తుందా, బూడిద వెళ్తుందా, ఏమన్నా వెళ్తుందా చూద్దాము. అయ్యో, ఇది అతుకున్నా.
ఇది కాటన్ది కాదు కదా, వేడికి తట్టుకుని. అయితే చూడు, ఏమి బూడిద వెళ్తుంది, క్లీన్గా బర్న్ అయింది. ఇప్పుడు ఇది చూద్దాము. ఇది అంటుకుంటున్నది, ఇది కాటన్దా చూడండి, ఇది కూడా కాటన్ది కాదు. ఇప్పుడు ఇది చూడండి, ఇలా పెట్రోల్ కాలింది. ఇది ఎట్లున్నది చూడండి. ఆగా వీడు నల్లగా అయింది చూడు లోపట. ఇగో పెట్రోల్ కాలింది. ఇప్పుడు చెప్పండి, ఇంజన్కి ఏది మంచిది? ఇంజన్ గురించి తర్వాత మాట్లాడదాము నెక్స్ట్ వీడియోలో. ఇది చూడు, ఇది పెట్రోల్, ఇది ఈథనాల్. ఇది క్లీన్గా గిన్నె లోపల చూపెట్టు. ఇది గిన్నె లోపల చూపెట్టు, ఎంత నల్లగా ఉన్నది. క్లీన్ బర్నింగ్ ఈథనాల్ మన రైతులకు లాభము, మన ఫ్యాక్టరీలకు లాభము. క్లీన్ ఇది మన పర్యావరణకు, మన హెల్త్కు ఇది లాభము. ఇది డర్టీ, పొల్యూటింగ్, పర్యావరణకు నష్టం, మన హెల్త్ నష్టము. ఇది బయట విదేశాలకు వస్తుంది. ఇది అమెరికాకు, సౌదీ అరేబియాకు వాళ్ళకు లాభం అవుతుంది. ఇది మన రైతులకు లాభం అవుతుంది. ఇది మన దేశంది, ఇది విదేశంది. మీరు ఎటు దిక్కున్నారు? హైదరాబాద్ నగరంలో గుప్త నిధుల పేరుతో అమాయకులను నమ్మించి ఏకంగా కోటి వరకు దోచుకున్న ఒక ఘరానా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇంట్లో పూజలు చేస్తే గుంతలోని బొగ్గు బంగారంగా మారుతుందంటూ మాయమాటలు చెప్పి బురడి కొట్టిస్తున్న 4 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా వాహనాలు, నకిలీ బంగారపు నాణ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఇళ్ల కింద గుప్త నిధులున్నాయని నమ్మించే ఈ ముఠా ముందుగానే రహస్యంగా గుంతలు తవ్వి అందులో బొగ్గు, నకిలీ బంగారపు నాణ్యాన్ని పాతిపెట్టేవారు. తాము చెప్పిన ప్రత్యేక పూజలు చేస్తే ఆ బొగ్గంతా స్వచ్ఛమైన బంగారంగా మారుతుందని బాధితులను నమ్మించేవారు. ఈ క్రమంలో పూజల పేరుతో ఇప్పటివరకు మొత్తం 11 మంది నుంచి దాదాపు ₹1 వరకు గుంజినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు 36 ఏళ్ల మహమ్మద్ మున్వర్ కారు మెకానిక్గా పనిచేస్తున్నాడు. చాలీచాలన సంపాదనతో సులభంగా డబ్బు సంపాదించేందుకు సయ్యద్ అలీ అష్రఫ్, మహమ్మద్ హజీ, మహమ్మద్ సల్మాన్లతో కలిసి ఈ ప్లాన్ వేశాడు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అరెస్ట్ చేసి 4 నుంచి 2 కార్లు, 1 ఆటో, 2 బైకులు, 4 ఫోన్లు, 25 నకిలీ గోల్డ్ కాయిన్స్ మరియు పూజ సామగ్రిని సీజ్ చేశారు. హైదరాబాద్ జీడిమెట్ల ఆర్టీసీ బస్ డిపోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డ్యూటీలో భాగంగా బస్సుకు మరమ్మతులు చేస్తుండగా ఒక ఆర్టీసీ మెకానిక్ ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం డిపోలోని బస్సు కింద మెకానిక్ మరమ్మతులు చేస్తుండగా డ్రైవర్ బస్సును ముందుకు కలపడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీడిమెట్ల డిపోలో పనిచేస్తున్న 39 ఏళ్ల మెకానిక్ సంతోష్ కుమార్ మంగళవారం ఉదయం విడుదలకు హాజరయ్యారు. డిపోలో ఉన్న ఒక బస్సులో బ్రేక్ సమస్య తలెత్తడంతో దాన్ని సరిచేసేందుకు ఆయన బస్సు కిందకు వెళ్లారు. బ్రేకులు బాగు చేసి పక్కకు వస్తున్న సమయంలో కింద మెకానిక్ ఉన్నాడనే విషయాన్ని డ్రైవర్ గమనించలేదు. డ్రైవర్ ఒక్కసారిగా బస్సును ముందుకు నడపడంతో బస్ చక్రాల కింద చిక్కుకున్న సంతోష్ కుమార్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో జీడిమెట్ల డిపోలోని ఇతర సిబ్బంది, డ్రైవర్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వర్షాల ఉధృతికి వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. చమోలి జిల్లా మలారీ ప్రాంతంలో ఉన్న తమక్ నాల ఒక్కసారిగా పొంగిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. వరద దాటికి అక్కడున్న వంతెన పాక్షికంగా దెబ్బతిని కొట్టుకుపోవడంతో సదరు మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమక్ నాలా అత్యంత వేగంతో కొండచర్యలు మట్టి రాళ్లతో కలిసి ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెన దెబ్బతినడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న చెమోలి జిల్లా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన యంత్రాంగం ఘటనా స్థలానికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను హుటాహుటిని తరలించింది. వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు రహదారిని పునరుద్ధరించేందుకు సహాయక చర్యలు వేగవంతం చేశారు. ప్రయాణికులు మరియు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. गाड़ी गई गाड़ी गाड़ी సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో భారీ మల్టీస్టారర్ ధమాకాకు రంగం సిద్ధమైంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ డేర్ డెవిల్లో మన టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు అగ్రనాయకులు ఒకే తెరపై కనిపించబోతున్నారనే వార్తతో సినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో నటించడానికి వెంకటేష్ ఒప్పుకోవడం వెనుక అసలు కారణం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అజిత్తో ఉన్న మైత్రి బంధం మరియు పర్సనల్ అనుబంధంతో వెంకీ ఈ ఆఫర్కు ఓకే చెప్పారా, లేదా డేర్ డెవిల్లో ఆయనకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్గా కథను మలుపు తిప్పేలా ఉండడంతో నచ్చి ఒప్పుకున్నారా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు వెంకటేష్కి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్, వెంకటేష్ విక్టరీ మ్యాజిక్ కలిస్తే డేర్ డెవిల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అత్యంత హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. జప్తలై గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లో రాత్రి నిద్రిస్తున్న విద్యార్థులపై పాము దాడి చేసింది. 6 బాలికలను పాము కాటేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 చిన్నారులు దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదచారాలు అలుముకున్నాయి. పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే విద్యార్థులు హాస్టల్ గదిలో నిద్రిస్తున్న సమయంలో విషసర్పం లోపలికి వచ్చి వరతగా 6 కాటేసింది. గమనించిన సిబ్బంది బాధితులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించగా 8 ఏళ్లు, 12 ఏళ్లు మరియు 14 ఏళ్ల వయసున్న 3 బాలికలు ప్రాణాలు విడిచారు. చిన్న వయసులోనే విద్యార్థులను మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పాము కాటుకు గురైన మిగిలిన 3లో ఒక బాలిక పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక హెలికాప్టర్లో నాగపూర్లోని మెరుగైన ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమ పాఠశాలలోని పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మహారాష్ట్రలోని ముంబై విరార్ ప్రాంతంలో వసాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారీ నకిలీ నోట్ల చలామణి గుట్టురట్టు చేశారు. ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారులో భారీగా తరలిస్తున్న నకిలీ నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో 1 కోటి ముఖ విలువ కలిగిన ఫేక్ నోట్లను కేవలం 30 లక్షలకే విక్రయించేందుకు యత్నిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అహ్మదాబాద్ హైవే గుండా కారులో భారీగా నకిలీ కరెన్సీ తరలిపోతుందనే రహస్య సమాచారంతో వసాయి క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు. సందేహాస్పదంగా వెళ్తున్న కారును అడ్డుకొని తనిఖీ చేయగా అందులో ఉన్న 500 ముఖ విలువ కలిగిన ఏకంగా 20,000 నకిలీ నోట్లను చూసి అధికారులు షాక్ అయ్యారు. పట్టుబడిన ఫేక్ నోట్ల మొత్తం విలువ ₹1 కోటి వరకు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటనలో మహారాష్ట్రలోని కోవర్గావ్కు చెందిన ఒక నిందితుని పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఎన్ని నోట్లు ఎక్కడి నుంచి ముద్రించారు, ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులు ముమ్మర విచారణ చేపట్టారు. సరఫరాదారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.